ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీని స్థాపించిన విజయ్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడుతున్నారు. విజయ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో ఆయన సారథ్యంలోని టీవీకే ప్రభావంపై పెద్దెత్తున చర్చ జరుగుతోంది. అయితే విజయ్ అనూహ్యంగా 2 నియోజకవర్గాలలో పోటీ చేస్తూ ఉండడంతో ఇంతకీ ఆయనది అభద్రత భావమా లేక గెలుపు వ్యూహమా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న విజయ్ సారథ్యంలోని టీవీకే అందుకోసం పలు వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీవీకే ఏర్పాటైనప్పటి నుంచి తీవ్ర కసరత్తు చేస్తోంది. తమిళనాడులో ప్రముఖ సినీ నటుడిగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రాజకీయ తెరపై సరికొత్త కథానాయకుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టీవీకే అధినేత విజయ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నారు. చెన్నైలోని పెరంపూర్తో పాటు తిరుచిరాపల్లిలోని తిరుచి ఈస్ట్ స్థానాల నుంచి విజయ్ బరిలోకి దిగుతున్నారు. తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న ఒక కొత్త పార్టీ నాయకుడు ఇలా 2 చోట్ల పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో నెలకొన్న పరిస్థితుల్లో ఏ నాయకుడైనా ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ కొందరు కీలక నేతలు మాత్రం 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడం అప్పుడప్పుడు కనిపిస్తోంది. ఇక తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ కూడా 2 స్థానాల్లో పోటీ చేస్తుండడంతో దాని వెనుక కారణం ఏంటనే చర్చ మొదలైంది. విజయ్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండడంతో ఆయనకు ప్రజల మద్దతు లభిస్తుందా లేదా అన్న అభద్రతా భావం ఉందని సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి. ఒకే స్థానంలో పోటీ చేయడం ద్వారా అక్కడ గెలుస్తామన్న నమ్మకం లేకనే ముందస్తు జాగ్రత్తగా 2వ స్థానాన్ని ఎంచుకున్నారన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా నాటుకుపోయే ప్రమాదం ఉంది. ప్రజల్లో తమకున్న పాపులారిటీపై నిజంగా విశ్వాసం ఉంటే నేతలెవరైనా ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తారని, తమ విజయంపై నమ్మకం లేనివారే 2 చోట్ల పోటీ చేస్తారనే అభిప్రాయాలు సాధారణ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. విజయ్ కూడా అలాంటి భయం కారణంగానే 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారని, ఒక చోట ఓడిపోయినా మరొక చోట విజయం సాధిస్తామని భావిస్తుండడమే అందుకు కారణమని తెలుస్తోంది. వాస్తవానికి నటుడు విజయ్కు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులున్నారు. విజయ్ ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారని చెబుతున్నారు. అలాంటి తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. విజయ్ తన టీవీకేతో తమిళనాడులో ప్రభంజనం సృష్టించాలని భావిస్తున్నారు. అయితే విజయ్ లాంటి వారిని ఆదిలోనే అడ్డుకోవడానికి వారు పోటీ చేస్తున్న చోట ప్రత్యర్థులు బలమైన అభ్యర్థులను నిలపడం ద్వారా వారిని ఓడించాలని భావిస్తాయి. అందుకే విజయ్ వ్యూహాత్మకంగా ఒక చోట ఓడినా మరో చోట గెలవొచ్చని 2 చోట్ల పోటీ చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ ఎంచుకున్న 2 నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు చాలా బలంగా ఉన్నారు. పెరంపూర్ స్థానంలో డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్డి శేఖర్ తన పట్టును నిరూపించుకోగా, తిరుచి ఈస్టులో ఇనుగో ఇరుదయరాజ్ గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ 2 చోట్ల విజయ్ ఒకేసారి దృష్టి సారించడం కష్టతరమైన పని. విజయ్పై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో ఏ నియోజకవర్గానికి కూడా ఆయన పూర్తిగా సమయం కేటాయించలేరు. దీనివల్ల ప్రచారం సరిగ్గా సాగక ఓటర్లు తమను పట్టించుకోవడం లేదనే భావనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫలితంగా 2 చోట్ల ఓటర్లు విజయ్కు వ్యతిరేకంగా మొగ్గు చూపే అవకాశాలు కూడా ఉంటాయి. అదే సమయంలో ఏదో ఒక చోటనో లేకపోతే 2 చోట్ల గెలిచే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ముందుగానే ఊహించలేని పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తికి ఒక బలమైన కంచుకోట ఉండడం చాలా అవసరం. అది తన సొంత నియోజకవర్గంగా ప్రజల మనస్సుల్లో ముద్ర వేసుకోవాలి. కానీ విజయ్ 2 చోట పోటీ చేయడం వల్ల ఆయన అసలు ఏ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నారో అనే విషయంలో స్పష్టత కరువైంది. దీనివల్ల విజయ్ను కేవలం ఒక గెస్ట్ క్యాండిడేట్గా మాత్రమే స్థానిక ఓటర్లు చూసే ప్రమాదం ఉంది. అలా కాకుండా విజయ్ పట్ల ఉన్న అభిమానంలో 2 నియోజకవర్గాల్లో విజయ్ను గెలిపిస్తే ఆయన వెంటనే ఏదో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అది ఆ నియోజకవర్గ ప్రజలను అవమానించినట్లు అవుతుందనే ప్రచారం ప్రత్యర్థులు అప్పుడే సోషల్ మీడియాలో మొదలుపెట్టారు. ఇలా తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న విజయ్ 2 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నా అది ప్రత్యర్థులకు ఓ అస్త్రంగా మారడంతో పాటు విజయ్కు కూడా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ సినిమాలో ఓ సూపర్ స్టార్ రాజకీయాల్లోకి ప్రవేశించి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండడంతో విజయ్ పార్టీపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే సినిమా నటులు గతంలో రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన దాఖలాలే కాదు, అట్ట ఫ్లాప్ అయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దీంతో విజయ్ కేవలం ఒక స్థానంలో మాత్రమే కాకుండా 2 స్థానాల్లో పోటీ చేస్తూ ఉండడం వెనుక వ్యూహంతో పాటు అభద్రత భావం కూడా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.